హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రివ్యూ అయితే చూసారు కదా, వీడియో ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితేనే వీడియో చివరి వరకు వాచ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను, అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అలర్ట్ మోషన్లోకి అయితే ఏదో ప్రాజెక్ట్తో అదే రేషియోతో క్రియేట్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అది ఎలాగో చూపిస్తాను. ఏదో ఒకటి యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి, గ్లామ్ మీద క్లిక్ చేయండి, వ్యూ ఆల్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి, 3 లైన్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఫైల్ మేనేజర్లోకి వెళ్తుంది. ఇక్కడ రీసెంట్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ డౌన్లోడ్స్లోకి అయితే రండి. స్టార్టింగ్లో ఫాంట్ అయితే చూపిస్తుంది. ఈ డౌన్లోడ్ చేసిన ఫాంట్ని అయితే లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అయితే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంపోర్ట్ అయితే అయిపోద్దిగా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే పిక్స్ కావాలి ఫ్రెండ్స్. ఈ రేషియోలో ఉంది కదా, మీ దగ్గర ఏదైనా లాంగ్ పిక్ ఇలాంటిది కపుల్స్ అనేది చేసుకోవచ్చు, ఒక బాయ్ అయినా చేసుకోవచ్చు, గర్ల్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా 9:6 అయితే ఎక్స్పెండ్ అయితే చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఈ విధంగా అయితే దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఎలాగో చూపిస్తాను. ఫోటో రూమ్ ఉంటే ఫ్రెండ్స్ ఒకవేళ ఓపెన్ చేయండి, లేదా ఏదో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే ఓపెన్ చేయండి. ట్రాన్స్పరెంట్లో క్లిక్ చేసి మీరు అందాక 9:6 రేషియో చేసుకున్నారు కదా, దాని అయితే ఇలా ఈ విధంగా అయితే ఎక్స్పోర్ట్ అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే సేవ్ చేసుకొని సేవ్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు అది ఎలా యాడ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. నేను ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను, అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కాదు, ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఏం చేస్తారంటే ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఐ మార్క్ అయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు మీ పిక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇందాక 9:6 రేషియో చేసుకున్న పిక్, దాని అయితే యాడ్ చేయండి. ఇలా కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా, ఈ చివరి వరకు అయితే ఎక్స్పెండ్ చేసుకోండి. చేసిన తర్వాత ఏం చేస్తారంటే లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురా వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నారు కదా, ఆ పిక్ని అయితే యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత చివరి వరకు ఎక్స్పెండ్ అయితే చేసుకోండి. చూసారా, ఎటు కదపకుండా అయితే సింపుల్గా యాడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు పిక్ యాడ్ చేస్తారు కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఆ పిక్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లో టైల్స్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి మిర్రర్ అయితే ఆన్ చేయండి. చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి దాన్ని, ఓకేనా ఫ్రెండ్. కరెక్ట్గా ఇక్కడ వరకు తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దీన్నేమో కెమెరా కిందకి తీసుకురండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్ని అయితే చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ సింబల్ మీద క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేయండి. ఈ విధంగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ పిక్ ఉంది కదా, మీరు పిక్ యాడ్ చేశారు కదా, దాన్ని స్టార్టింగ్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్ని అయితే ఇలా లాంగ్ ప్రెస్ చేసి 2 సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. చేసాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అడ్జస్ట్ అది చేసుకోండి. ఇక్కడ కరెక్ట్గా సరిపోద్ది. ఈ బాక్స్ సింబల్లోకి వచ్చేలాగా అడ్జస్ట్ అది చేసుకోండి. రైట్ ఫ్రెండ్స్, కొంచెం ఒకసారి అలాగే అవుతుంది. కొంచెం జూమ్ అయితే చేసుకుందాం. చేసాం కదా ఫ్రెండ్స్, మనకి కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ కొంచెం ఇలా ఈ విధంగా వచ్చింది కదా, మళ్ళీ అడ్జస్ట్ అయితే చేసుకోండి. 2 సెలెక్ట్ చేయండి, కొంచెం ఈ పక్క అయితే తీసుకురండి, కరెక్ట్గా సెట్ అయిపోద్ది. అంతే ఫ్రెండ్స్, కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే అలా పెట్టేసుకున్నా పర్లేదు. లాస్ట్ ఇమేజ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయలేని ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లో విగ్నెట్ అని ఉంటుంది, దాన్ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన పర్లేదు, యాడ్ చేయకుండా పర్లేదు ఫ్రెండ్స్. యాడ్ చేసి మైనస్ అయితే చేసుకోండి సైజ్ని. చూపిస్తా. తర్వాత ఏం చేస్తారంటే యాడ్ ఎఫెక్ట్స్లో ఇక్కడ ప్రొసీడ్ యూసర్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి సింపుల్ స్టాటిఫైడ్ని స్టాండర్డ్లో పెట్టుకోండి. యాడ్ చేసి స్టార్టింగ్లో కీ ఫ్రేమ్
ఎండింగ్లో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి ఇంక్రీజ్ చేసుకోండి. ఈ పక్కకి ఎక్స్ని అయితే 150 దాకా చేసుకోండి, సరిపోద్ది. నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ మీకు నచ్చిన క్వాలిటీ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.